నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశల అలజడిలో కడలిది విశ్వాసములో. విశ్వాస ఎదురాయే శోధనలు, లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దుష్టుల క్షేమము ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దీర్ఘశాంతము గల దేవా నా దీర్ఘశాంతము గల దేవా నా చేయ విడువక నడిపించితివి, ఎడబాయని నీ కృపా. నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా. నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం అనుక్షణం, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, ఎడబాయని నీ కృపా. హల్లెలూయా. మంచిది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనంలో ఈ రీతిగా ఉంది. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. హల్లెలూయా. చూడండి, ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ఆయన జీతము ఇవ్వడానికి ఆయన దగ్గర సిద్ధంగా ఉన్నదట. వాని వాని క్రియలు అవి మంచివైతే మంచివి, చెడ్డవైతే చెడ్డవైతే శిక్ష, అవి మంచివైతే పరలోకంలో బహుమానాలు. హల్లెలూయా, హల్లెలూయా. మాట ప్రార్థన. యేసయ్యా నీకు వందనాలయ్యా. వాక్యము గొప్పది నాయన. నీ వాక్యము ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడండి. నీ దాసుడు బలహీనుడు. నీ దాసుడు మాట్లాడితే ఏం ప్రయోజనం ఉండదు, కానీ నీ దాసుని నోట నీ మాటలు వెల్లడైతే ఇక్కడున్న వారికి మాకు అందరికీ మేలేనైనా. నీ మాటలే మాకు వినిపించి మమ్మల్ని ప్రత్యేకపరిచి దీవించి ఆశీర్వదించి ఆరోగ్యమిచ్చి వాడుకోమని యేసయ్య నామములోనే స్తుతించి ప్రార్థించి అడిగి నమ్మి పొందియున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము చాలా గొప్ప అధ్యాయముగా మనకు కనబడుతూ ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం చాలా గొప్పదండి. ఎందుకంటే ఈ ప్రస్తుత పరిస్థితుల గురించి ఏమైతే జరుగుతున్నాయో ఆ పరిస్థితులన్నీ కూడా అక్కడ రాయబడినట్లు మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ 24వ అధ్యాయము ఏమండి, ఈ రాకడకొక గుర్తులు ప్రత్యేకంగా ఇందులో రాయబడ్డాయి. ఏమండి, ఇప్పుడు మీకు చూస్తున్నారో మీరు ఆలోచిస్తున్నారు లేదా కానీ భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంది. గల్ఫ్ ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళందరూ మనోళ్ళు అరిచేతులు పెట్టుకున్నారు, ఏమో ఏ బాంబు ఎవరి మీద పడిపోతుందో అని.
ఆల్రెడీ ఏమేం చేస్తున్నారంటే ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకుంటాం వల్ల ఏమంటే గ్యాస్ తీసే ఆ బావులన్నీ కూడా ధ్వంసం అయిపోతున్నాయి. అలాగే పెట్రోల్ తీసే బావులన్నీ కూడా ధ్వంసం అయిపోతున్నాయి. వారు కూడా అడుక్కునే స్థితికి వచ్చేసే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు అంటే గల్ఫ్లో ఏ పంటలు పండవు. వాళ్ళ ప్రధానమైన వనరు ఏది అంటే పెట్రోలు, గ్యాసు. ఈ పెట్రోలు గ్యాస్తోనే వారు సంపన్నులుగా ఎదిగి ఇప్పుడు బతుకుతూ ఉన్నారు. ఈ టెక్నాలజీ అంతా వారికి ఎవరిచ్చారు అని అంటే అమెరికా, ఆయా ప్రాంతాల దేశాల వారు వచ్చి వారు దాన్ని అంతటి వెలుగు తీసి వారికి అప్పగిస్తే వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాని ప్రపంచాన్ని అంతటికీ కూడా వారు సరఫరా చేస్తూ ఉన్నారు. ఎందుకో మరి చాలా కుటుంబాల్లో అప్పుడే గొడవలు మొదలైపోయినాయి. ఏ గొడవలు అంటే గ్యాస్ గొడవలు. ఏ గొడవలో గ్యాస్, మా ఇంట్లో గ్యాస్ లేదు, గ్యాస్ లేదు, గ్యాస్ లేదు, కంగారులు వచ్చేస్తున్నాయి. ఏమండి గ్యాస్ కంగారులు ఒకరికి వస్తూ ఉంటే ఆ డీజిలు, ఆయిలు, విమానాలు కూడా నడవవు. విమానాలు నడవవు, ఓడలు నడవవు. ఏమంటే ట్రైన్స్ నడవవు. ఏంటంటే ట్రైన్స్ కరెంటు కదా, కరెంటు కూడా గ్యాస్తోనే తయారు చేస్తారనమాట. కాబట్టి గ్యాస్తోనే కరెంటు కూడా తయారు చేస్తారు. అందుకే మనకు కూడా గ్యాస్ అన్నీ వస్తాయి. అంటే అక్కడ జరిగిన యుద్ధం ప్రభావం ప్రతి దేశం మీదకి వెళ్తుంది. మన ఇండియా మీదే కాదండి, అన్ని దేశాల మీదకి ఆ ఎఫెక్ట్ వెళ్తుంది. మన ఇక్కడ ఉన్న తెంగరోళ్ళు అనుకుంటున్నారు ఏమంటే మన దగ్గరే కొనుక్కోవాలా, మన దగ్గరే కొనుక్కోవాలనుకుంటున్నారు. మన దగ్గర కాదు. గ్యాస్ కొనుక్కోపోతే, ఆ పెట్రోల్ కొనుక్కోపోతే విమానాల కాడి నుంచి సౌకర్యాలు అన్నీ కూడా మొదలడిపోతాయి అన్నమాట. ఆల్రెడీ గ్యాస్కి బాగా అలవాటు అయిపోయి ఏమండి పొలాల పొయ్యి అనే మాటే మర్చిపోయారు, బొగ్గుల పొయ్యి అనే మాటే మర్చిపోయారు. అవి మళ్ళీ చూడవలసిన పరిస్థితులు వస్తాయి అని నేను చెప్తున్నాను. వస్తాయి, అవన్నీ చూడవలసిన పరిస్థితులు వస్తాయి. ఎందుకు అంటే ఆయిల్ బావుల మీద ఏం వేస్తున్నారంటే బాంబులు వేస్తున్నారు. ఏమైతే అయిపోయినాయి పోనీ అన్నట్టుగా ఏమండి మానవత్వం మరిచి మనుషులు ముగ్గురాల కంటే దారుణంగా అక్కడ వ్యవహారం కనబడుతూ ఉంది. ఏమండి ఇరానుడిని తగ్గరా బాబు అంటే నేను తగ్గనంటే తగ్గనంటున్నాడు. నేను తగ్గను, ఏమైపోయినా తగ్గనంటున్నాడు. అంటే పాము చూడండి తన గుడ్లు తనే తినేస్తుంది అన్నట్టుగా అది ఏం చేస్తుందంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ ఎవరో వాళ్ళు ముస్లింలే. ఆ ముస్లింల మీద వీళ్ళు ఏం చేస్తున్నారు, వేసుకుంటున్నారు. చూడండి ఎంత దారుణం. అందుకే నేను అంటాను ఏమండి కోపము, కక్షలు, గర్వము, ఏమండి కుళ్ళు, కుట్రలు ఏం చేస్తాయంటే వారు నాశనం అవ్వటమే కాదు, ఇతరులు కూడా నాశనం చేస్తారు. వాళ్ళు నాశనం అవడమే కాదు, వాళ్ళ ద్వారా ఏమవుతుంది, ఇతరులు కూడా నాశనము చేస్తారు. వారు నాశనం అవుతారు, ఇతరులు కూడా నాశనము చేస్తారనమాట. అందుకే ప్రభు వారు అవి విడిచిపెట్టేయాలి మీరు అన్నారు. అవన్నీ చెడ్డ గుణాలు అవి ఎక్కడుంటాయంటే మీ హృదయంలోనే ఉంటాయి, కానీ వాటిలన్నిటినీ మీరు ఏం చేయాలా, విడిచిపెట్టేయాలా. లేకపోతే అవి మిమ్మల్ని నాశనం చేయడమే కాదు, మీతో పాటు ఉన్నవారిని కూడా నాశనం చేస్తుందని ప్రభు చెప్పారు. హల్లెలూయా. అది మనం తెలుసుకున్నాం. హల్లెలూయా. కాబట్టి 24వ అధ్యాయము 24వ మత్తయి సువార్త అధ్యాయంలో ఏమండి రాకడ యొక్క గుర్తులు రాయబడ్డాయి అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి ఆయన రాకడికి ఒక 5 పాయింట్లు మనం చెప్పుకుందాం ఈరోజు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 41. మత్తయి సువార్త 24:41. దేవుని స్తోత్రం. ఈ స్వరం మళ్ళీ ఎంత చక్కగా కనబడుతుంది. ఒక్కోసారి అయిపోతుంది, ఒక్కోసారి వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడి వాక్యము వినడము, చదవడం గొప్ప ధన్యత. ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే ఒకళ్ళు చదువుతుంటే అందరూ చదివేస్తున్నారు వెనకాల. ఒకరికి ఇచ్చేస్తూ ఉండాలి అవకాశం. దేవుని స్తోత్రం. ఎవరు మొదలు పెట్టారో వాళ్ళకి ఇచ్చేస్తూ ఉండాలి. హల్లెలూయా. పోటీలు కాదు మనది. హల్లెలూయా. పోటీలు ఏంటంటే ప్రార్థనలో పోటీ పడుతూ ఉండాలి. ఇంటికాడ మీరు ఎంత చేస్తారో చెయ్యి, దేవుని స్తోత్రం, ఎంత చదువుతారో చెయ్యి అన్నట్టుగా ఉండాలి. హల్లెలూయా.
సరే, ఏదేమైనా ఇక్కడ చెప్పబడిన మాట ఏంటని చెప్పండి. మత్తయి సువార్త 24:41లో ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. నేను ఎలా చెప్తాను అమ్మా, నేనేం చెప్తానంటే ఇద్దరు స్త్రీలు ఇప్పుడు ఏం చేస్తారంటే చీరలో మడత పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు తిరగలేకుండా ఉంది మీకు. ఇద్దరు స్త్రీలు చీరలో మడతెట్టుకుంటారు, లేకపోతే ఇద్దరు స్త్రీలు ఊసులాడుకొని చుండగా అనాల. అంతే కదా, ఇప్పుడు తిరగలేకుండా ఉంది మీకు. లేకపోతే ఇద్దరు స్త్రీలు వంట చేయించుండగా డైరెక్షన్లు ఇచ్చుకొని, లేకపోతే ఇద్దరు స్త్రీలు కలిసి పని చేస్తుండగా కంప్యూటర్ ముందో లేకపోతే మరొక చోట. అంటే అప్పుడు ఏమవుతుందట చెప్పండి, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడవబడును అన్నాడు. అంటే దేవుని రాకడ వస్తుందని ఇంట్లో కూర్చొని చప్పగా ఉండద్దు. దేవుడు రాకడ వస్తుంది అనే విషయం తెలిసినా దేవుడిని స్తుతించుకుంటూ, దేవుడి మీద విశ్వాసం ఉంచుకుంటూ నీ పనులు నువ్వు చేసుకోవచ్చు. పిల్లల్ని వదిలేకూడదమ్మా, జాగ్రత్తగా చూడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ పనులు ఏం చేయాలా? నీ పనులను చేసుకుంటూనే ప్రభునందు విశ్వాసం ఉంచాలి. కొంతమంది ఏమంటే దేవుని భక్తి చేయమంటే పని పాటు అన్నీ మానేసి తిరుగుతూ ఉంటారు, అక్కడికని ఇక్కడికని, కానీ ఏది నేర్చుకోరు. కాబట్టి నీ పనులు చేసుకుంటూనే నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచి ఏమంటే దేవుళ్ళో నువ్వు నడవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చాలామంది ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే భక్తి అనే విషయంలో ఏమంటే వాళ్ళ జీవితాలు వారి కుటుంబాలు వదిలేసి ఎక్కడికో పోతే ఏదో వస్తుంది అనుకుంటున్నారు. ఎక్కడికో పోయినా ఇది అవదో. నువ్వు భక్తి నీ కుటుంబంతో ఉన్నా నువ్వు చేయగలవు, చెప్పండి, పనిలో ఉన్నా నువ్వు చేయగలవు అనే సత్యాన్ని తెలుసుకోగలిగితే మనము చక్కగా మన పనులు మనం చేసుకుంటూనే సమాజానికి, కుటుంబానికి అంటే సంఘానికి మనం ఉపయోగపడేవారిగా ఉంటాం. హల్లెలూయా. అది ఒక సూచన. ఏంటి చెప్పండి, ఇద్దరు తిరగలి విసురుచుండగా ఏమండి, అంటే తల్లి కూతుర్లైనా, అత్త కోడళ్ళైనా, అక్క చెల్లెళ్ళైనా ఎవరైనా కానీ ఏమండి ప్రభువులో ఉన్నవారు మాత్రమే ఎత్తబడతారు. అంతేగాని ఒక తల్లికి ఇద్దరు పిల్లలు పుట్టినంత మాత్రాన వాళ్ళు ఎత్తబడరు. ఎత్తబడాలంటే నీకేముండాలంటే రక్షణ సిద్ధపాటు ఉండాలి. ఏముండాలా? రక్షణ సిద్ధపాటు అనేది నీలో ఉంటే ఖచ్చితంగా మనం ఎత్తబడే గుంపులో ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏ సమయంలో ప్రభు వస్తాడో తెలియదు. నువ్వు పని చేసుకుంటున్నప్పుడు వస్తాడో, మరి ఇంకొక సమయంలో వస్తాడో నీకు తెలీదు. ఇంకొకరు ఉన్నారట. ఏమంటే రెండో పాయింట్, ఒకటి పనులు చేస్తుండగా వచ్చినప్పుడు సిద్ధపాటు కలిగిన వాళ్ళు ఎత్తబడ్డారు. రెండోది ఏంటంటే పొలంలో ఉన్నారట ఇద్దరు ఎక్కడండి? పొలంలో ఇద్దరు ఉన్నారు. అంటే ఇద్దరు అంటున్నాడంటే ఎవరు సిద్ధపాటులో ఉంటారో వారే ఎత్తబడతారు అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. ఇద్దరు పొలంలో ఉన్నారట. మత్తయి సువార్త 24:40. మత్తయి సువార్త 20. ఇద్దరు పొలంలో ఉండి పొలం విషయంలో పని చేయడానికి వారు సిద్ధపడుతుండగా ఒకరు తీసుకుపోయాడరట, ఒకరు ఉండిపోయారట. అంటే ఏమైపోయాడు? తీసుకుపోవడం అంటే రెప్పపాటులో ఎత్తబడ్డాడు, మాయమైపోయాడు. ఒరే ఎక్కడున్నావురా అని నిలుక్కుంటున్నారు అన్నమాట. వెతుక్కున్నా దొరకరు ఇంకా. కాబట్టి ఏమండి క్రైస్తవులకి ఏమి లేదంటే సిద్ధపాటు లేదు. క్రైస్తవుడు ఎలాగున్నాడంటే వింటున్నాడు కానీ ఆలోచనలు లేని భక్తి చేస్తూ ఉన్నారు. అలాగ ఉండకూడదు. మనము మార్పు చెందాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2 సంఖ్య ఇక్కడ 2 అని మనం చూస్తున్నాం. అంటే ఏమండి 2 అనే సంఖ్య చాలా విలువైందే. యేసుక్రీస్తు సంఖ్య ఏంటంటే 2. హల్లెలూయా, హల్లెలూయా.
అందుకే ఇద్దరు అన్నదమ్ములు, తండ్రి కొడుకులు, భార్యాభర్తలు అన్నీ 8 సంఖ్య చెప్పండి, 2 సంఖ్యల్లో ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎత్తబడే ఆ అనుభవం మనం ఉందా లేదా అనేది ఎవరు చేసుకోవాలా? మనమే చెక్ చేసుకోవాలా, నేను ఎత్తబడే గుంపులో ఉన్నానా లేదా అని. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది ఏంటంటే లూకాసు వార్త 17:34. అంటే 3వ పాయింట్ లూకాసు వార్త 17వ అధ్యాయము 34వ వచనం. లూకాసు వార్త 17వ అధ్యాయం 34వ వచనంలో ఆ రాత్రి ఇద్దరు మంచం మీద ఉన్నారంట. దేవుని స్తోత్రం. ఆ రాత్రి ఇద్దరు మంచం మీద ఉన్నారట. ఒకరు కొనుక్కోబడ్డారు, ఒక తెల్లవారు చూస్తే ఒకరు కనబడటం లేదు. అంటే ఇక్కడ కలిసి జీవితాన్ని పంచుకున్న భార్య కానీ భర్త కానీ, కలిసి జీవితాన్ని పంచుకున్న భార్య కానీ భర్త కానీ, అంటే భార్య రక్షణ భర్తకు రాదు, భర్తకు రక్షణ భార్యకు రాదు, భార్య భక్తి భర్తకు రాదు, భర్త భక్తి భార్యకు రాదు, భార్య సిద్ధపాటు భర్తకు రాదు, భర్త సిద్ధపాటు భార్యకు రాదు. కాబట్టి ఇద్దరు కూడా ఏమవ్వాలా? విశ్వాసంలో సిద్ధపాటులో ఉండాలి. అంతేగాని మా ఆవిడ వెళ్తుందిలే చర్చికి, నేను ఊరి మీద తిరుగుతానని అనకూడదు. మా ఆయన చేసుకుంటాడులే, నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అనుకోకూడదు. ఎవరి భక్తిని వారు ఏం చేయాలమ్మా? కొనసాగించాలి, నేర్చుకోవాలి, వాడబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది ఏంటండి? పని చేస్తుండగా ఇద్దరు తిరగలు విసురుతుండగా ఒకరు ఎత్తబడ్డారు. 2 ఇద్దరు పొలంలోనికి వెళుతుండగా ఒకరు ఎత్తబడ్డారు. 3వది ఇద్దరు మంచం మీద పడుకుండగా, రాత్రి వేళ అన్నమాట. ఇప్పుడు ఎప్పుడండి అంటే దేవుడు ఎప్పుడు వస్తాడు? పని లేనప్పుడు వస్తాడా, లేకపోతే పొలంలో ఖాళీగా ఉన్నప్పుడు వస్తాడా, లేకపోతే పడుకున్నప్పుడు వస్తాడా అనేది నీకు తెలియదు. హల్లెలూయా. 4వ పాయింట్ మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయము 43వ వచనం. మత్తయి సువార్త అంతే. దేవునితో అనుకోనని గడియలో వచ్చేస్తాడట ఆయన. మీరు అనుకోనని గడియ, మీరు అనుకునే గడియ కాదు, మీరు అనుకోనని గడియలో ఆయన వస్తాడట. ఏ జామున దొంగ వస్తాడు అంటే? దొంగడు ఎప్పుడు వస్తాడండి? రాత్రిలో ఎప్పుడు వస్తాడు? కొంతమంది అంటారు అర్ధరాత్రి 12 గంటలు వస్తాడు, అర్ధరాత్రి 12 గంటలు వస్తాడని చెప్తాడు. ఏ టైంలో వస్తాడు అని నువ్వు తెలియదు, నువ్వు కనిపెట్టని టైంలో వస్తాడు. దొంగోడు అంటేనే అంటే అక్కడ అన్ని చూసుకుంటాడు, అనుపాను అన్ని చూసుకొని అప్పుడు దొంగతనానికి వస్తాడు. కొంతమంది ఈ మధ్యన కొంత స్టైల్ ఎక్కువైపోయింది. వాళ్ళ స్టైల్ ఎలాగుంటుందంటే, ఏదైనా ఊరు వెళ్ళారనుకో, పిన్ని ఊరు వెళ్తున్నా 6 రోజులు రావు వాళ్ళకి వీళ్ళకి అందరికి చెప్తున్నారు. చెప్పి ఏం చేస్తున్నారు? ఊరు వెళ్తున్నారు. దొంగోడు విన్నాడు, హ్యాపీగా ఇంట్లోకి వచ్చి తాళం తీసుకొని హ్యాపీగా కావాల్సినవన్నీ వండుకొని తిని హాయిగా వండి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు మొత్తం. కాబట్టి నువ్వు ఊరు వెళ్తున్నావో ఏమి వెళ్తున్నావో వాళ్ళకి కేకలేసి చెప్పక్కర్లేదు. ఈ టైంలో నువ్వు చెప్పావా నీ ఇల్లు ఖాళీ అయిపోతుంది. నాకు తెలిసిన ఒక కుటుంబంగా చాలా కుటుంబాలు ఇలాగే ఖాళీలు అయిపోయినాయి. ఏమండి, లోన్ చక్కగా వెళ్ళి వెనక నుంచి వెళ్ళిపోయి శుభ్రంగా వండుకొని తినేసి అవన్నీ ఏం చేసుకుంటారు? మూటలు కట్టుకొని వెళ్ళిపోతారు అనమాట. ఏమండి, కాబట్టి మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు చక్కగా సిగరెట్ టక్కన వచ్చేయండి. కానీ ఊరంతా మైక్ పెట్టుకొని మేము ఆఖరి వెళ్తున్నాం, అక్కడికి వెళ్తున్నాం, ఇక్కడికి వెళ్తున్నాం, ఈ చేస్తున్నాం అని ఏమైనా ఊదద్దు, బూరా ఊదుకోకండి, అది మీకే నష్టం అవుతుంది. ఈ మధ్యన హైదరాబాదులో చాలామంది ఈ పండగలకు వచ్చినప్పుడు వాళ్ళ ఇళ్ళన్నీ ఏమైపోయి తెలుసా? ఖాళీలు అయిపోయినట్టు చాలామందికి. ఎందుకంటే తెలుసు వీళ్ళు ఆంధ్ర వాళ్ళు, వీళ్ళు వెళ్ళిపోతారు అని. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నాయన్నీ చక్కబెట్టుకుని వెళ్ళిపోయారు చాలా చోట్ల. కాబట్టి అలాంటి వారి కోసం పోలీసు వాళ్ళు మాకు కంప్లైంట్ ఇచ్చి వెళ్ళండి, మేము ఆ ఇంటి మీద ఏం పెడతాం, సీసీ కెమెరా నిగాడతాం అని మధ్యన మళ్ళీ ఒక కొత్త రూల్ ఒకటి తీసుకొచ్చారు. హల్లెలూయా.
కాబట్టి ఏదేమైనా అది నీకు వినాశనం తీసుకొస్తుంది, కానీ ఈ హెచ్చరిక నీకు మేలుకొల్పుని తీసుకొస్తుంది. ఏ హెచ్చరిక? మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు మెలకువగా ఉండండి. విశ్వాసులారా మీరు నిద్రపోతుల్లాగా ఉండద్దు. విశ్వాసులారా మీరు జిడ్డుగా ఉండద్దు. విశ్వాసులారా మీరు సోమరులుగా ఉండద్దు. మరి ఎలాగుంటారు మీరు? మెలకువ కలిగి ఉండండి అని వాక్యము మళ్ళీ ఏం చేస్తుందండి? హెచ్చరిక చేస్తూ ఉంది. అందుకే దొంగ ఎలాగొస్తాడు? ఊహించిన టైంలో వస్తాడు. మన ప్రభు కూడా నీవు నేను మనం ఊహించని సమయంలో ఆయన వస్తాడు. ఆ తర్వాత విడవబడితే భయంకరమైన శిక్ష, భయంకరమైన వేదన, భయంకరమైన శ్రమలు ఈ భూమి మీద వస్తాయి ఎత్తబడిన తర్వాత. అందుకే సంఘము ఎప్పుడు ఎత్తబడుతుందో అంటే చాలామంది అంటారు ఇప్పుడు శ్రమలకు ముందే ఎత్తబడుతుంది, శ్రమలకు ముందే అంటారు. నేనంటాను శ్రమలకు ముందు కాదు, కానీ శ్రమల మధ్యలో ఎత్తబడుతుంది. ఆ తర్వాత మహాశ్రమల కాలం అది విడవబడిన వారు అదే మరి ఘోరం. అందుకే మనం సిద్ధపాటు కలిగితే శ్రమల మధ్యలోనే మనం ఎత్తపడతాం కనుక మనం ధన్యులం అవుతాం. హల్లెలూయా. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. చాలామందికి శ్రమలో పడడం అంటే ఇష్టం ఉండదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే శ్రమలకు ముందే అని. శ్రమలకు ముందే నువ్వు అనుకున్నప్పుడు ఒకవేళ శ్రమలు వస్తే నువ్వు జారిపోయావు, పడిపోతావు. కానీ శ్రమలకే ప్రిపేర్ అయ్యి ఉన్నావు అనుకో, శ్రమల మధ్యలో మనం ఎత్తపడతాం. హల్లెలూయా. ఎప్పుడు కష్టమైనా నేను చేస్తానని ఇష్టపడాలి, కానీ అది సుఖం అయితేనే దాన్ని చేస్తాను అని నువ్వు ప్రిపేర్ అయ్యావు అనుకో, కష్టం ఉన్నప్పుడు ఏం చేస్తావు? నువ్వు చేయలేవు, ఓడిపోతావు. అందుకే ఎప్పుడు కూడా నేను ఎంత కష్టమైనా చేస్తానని నువ్వు ప్రిపేర్ అయినప్పుడు అది సులువైతే నీకేమీ పర్వాలేదు, అది కష్టమైతే మాత్రం నువ్వు చేసేయగలుగుతావు, ఎందుకంటే ప్రిపేర్ అయిపోయావు కనుక. హల్లెలూయా. అందుకే కొంతమంది పిల్లలు వారి కష్టం అంటే ప్రిపేర్ అయి ఉండరు. అందుకనే వారి ఆస్తులు వారికి ఉన్నది అన్నీ కూడా తరిగిపోయి పోవడం ఏదో జరిగినాయి అనుకో, వారు ఏమవుతారు? సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. ఎందుకంటే వాడు ఏది కష్టపడలేక, ఏది చేయలేక, అడుక్కోలేక చచ్చిపోయే వాళ్ళు ఉంటారు. అందుకే మన పిల్లలకు కూడా ఎప్పుడు ఏం నేర్పించాలంటే కష్టపడడమే నేర్పించాలి. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు వారు ఏం నేర్పించారంటే చేపలను ఇవ్వలేదు, వాళ్ళకి చేపలు పట్టడం నేర్పించారు. హల్లెలూయా. యేసు ప్రభు ఏం నేర్పించాడండి? చేపలు పట్టడం నేర్పించాడు. అది మనం కూడా ఎవరికైనా బ్రతకడం నేర్పించాలి, కానీ వాళ్ళని మనం పోషించుకుంటూ కూర్చోడం అనుకో, ఎంతకాలం అయినా తినడానికి కూర్చుంటారు వాళ్ళు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4 పాయింట్లు చెప్పుకున్నాం. 1 తిరగల విసురుచుండగానే మాట. 2 పొలంలో వెళ్ళొచ్చుండగానే మాట. 3 ఇద్దరు మంచం మీద పడుకున్నారు అనే మాట. 4 దొంగ వచ్చినట్లు. మెలకువగా లేని వారు అందరి జీవితంలో ఆయన ఎలా వస్తాడండి? దొంగ వచ్చినట్లు వస్తాడట. మెలకువ కలిగిన వాళ్ళందరికీ ఏం చేస్తాడంటే ఆయన చెప్పే వస్తాడు. మెలకువ కలిగిన వాళ్ళందరికీ ఏం చేస్తాడు? ఇదిగో నేను వస్తున్నానని ఆయన రాకడ గుర్తులన్నీ కూడా వారు గుర్తించేటట్టుగా దేవుడు వారికి జ్ఞానాన్ని ఇస్తాడనమాట. అందుకే దొంగగా వచ్చే వాళ్ళకి ఎవరికి దొంగ వస్తాడు అంటే మెలకువ లేని వాళ్ళకి అందరికీ ఎలా వస్తాడు? దొంగగా. మెలకువ ఉన్న వాళ్ళకి అందరికీ ఆయన చెప్పే వస్తాడు. దేవుని స్తోత్రం. అది ఎక్కడ ఉందండి పాస్టర్ గారు అంటే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. సహోదరులారా, ఆ కాలంను గూర్చి, ఆ సమయంలో గూర్చి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చినో అలాగే ప్రభు దినం వచ్చినని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును గనుక వారంత మాత్రము తప్పించుకోలేరు. 4 ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. చాలండి. అంటే ఎవరి మీదకి ఆయన దొంగలా వస్తాడో?
ఆ చీకటి సంబంధులు వాళ్ళ దగ్గర అంటే చీకటిని ప్రేమించేవారు, పాపమును ప్రేమించేవారు, పాపంలో జీవించే వాళ్ళకి ఆయన రావడం తెలీదు. కానీ వీళ్ళకి మాత్రం తెలిసిపోతుంది. మీకు తెలుసా, కొన్ని చేపలు ఉంటాయి, ఆ చేపలకి సునామీ రావడం తెలిసిపోతాయి. కొన్ని కుక్కలు ఉంటాయి, ఆ కుక్కలకి దొంగలు రావడం తెలుస్తుంది, కనిపెడతాయి. అలాగే క్రైస్తవులైన మనకు కూడా దేవుడు రావడం మనకి అర్థమైపోతూ ఉంటుంది. కొంతమంది మనుషులు ఉంటారు, వారు ఏం చేస్తారంటే వారు చావును వారే ముందుగా చెప్పేస్తారు. నా టైం అయిపోయింది ఇలాగ అంటే వారి మరణము కూడా వారికి దేవుడు తెలియజేస్తాడు. హల్లెలూయా, ఎంత గొప్ప ధన్యత చూడండి. హల్లెలూయా. అలాగే క్రైస్తవులైన మనకు కూడా ప్రభు రాకడ ఇప్పుడు జరిగిపోతుందో మనకు అర్థమైపోతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అది వెలుగులో ఉన్న వారికి దొంగలకు రాడట, కానీ వెలుగులో లేని వారికి, చీకట్లో ఉన్న వారికి ఎలా వస్తుందట? దొంగ వాళ్ళే వచ్చి ఎప్పుడు దొంగడు దోచిపోయాడు అలాగా అని రాకడ జరిగిపోతుంది అనమాట. దేవుని స్తోత్రం. అందుకే సిద్ధపడి ఉండాలి. అంటే 5వ పాయింట్ మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 24:44. మత్తయి సువార్త, మీరు ఆనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును. అంటే ఎప్పుడు వస్తాడు ఆయన? చెప్తున్నాను కదా, అనుకోలేని టైంలో వచ్చేస్తాడు ఆయన. అందుకని మనం ఎప్పుడు అనుకున్న కట్టుకుంటారు, ఎప్పుడు సిద్ధపాటులోనే మనం ఉండాలి. అందుకంటాడు ఒక ఆయన, ఏమండి, సిద్ధపాటు దిద్దుబాటు, దిద్దుబాటు సిద్ధపాటు. హల్లెలూయా. ఈ రెండు నీకు జరుగుతూ ఉండాలా. నువ్వు ఎప్పుడు దిద్దుకోవటం ఉండాలా, సిద్ధము కలిగిన బిడ్డగా నువ్వు మారుతూ ఉండాలా. హల్లెలూయా. అందుకే ఏమండి, దిద్దుబాటే సిద్ధపాటు, సిద్ధపాటే దిద్దుబాటు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, కాబట్టి పరిస్థితులు మీరు చూస్తున్నారు. ఏమండి, మందిరం ఈరోజు ఎలా పడితే అలా వేసేస్తున్నారు బాంబులు. ఇరాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇరాన్కి ఇజ్రాయిల్కి 3000 కిలోమీటర్ల దూరం. ఎన్ని కిలోమీటర్లమ్మా? 3000 కిలోమీటర్ల దూరం అనమాట. ఈ 3000 కిలోమీటర్ల దూరాన్ని బాంబులు ఎలాగేస్తున్నారు? ఆకాశంలో వేసేస్తున్నారు అంతే. అవి ఎక్కడ పడతాయో తెలీదు మొత్తానికి. కానీ అదే కనుక టెంపుల్ మీద పడిపోతే, ఆ టెంపుల్ మీద పడిపోయింది అనుకో, టెంపుల్ అంతా ధ్వంసం అయిపోయింది అనుకో, ఇప్పుడు ఏంటి విషయం? మందిరం కంటపడుతుంది, యెరూషలేము దేవాలయం స్టార్ట్ అయిపోద్ది. అప్పుడు సొలొమోను ఎంతకాలం కట్టాడు? 7 సంవత్సరాలు ముగించాడు. ఇప్పుడు ఎంతకాలంలో కట్టేస్తారు తెలుసా? సంవత్సరానికి 10 రోజులు వేసుకోండి. ఎన్ని రోజులమ్మా? సంవత్సరానికి ఎన్ని రోజులు అయిపోద్ది? అంతే, 70 రోజుల్లో మొత్తం ఫినిష్ అయిపోద్ది. దేవుని స్తోత్రం. ఇప్పుడున్న టెక్నాలజీకి ఏంటండి, ఇప్పుడున్న టెక్నాలజీకి 72 రోజుల్లో, అంటే 70 రోజుల్లో ఒక సుందరమైన మందిరము నిర్మించబడిపోతుంది. అందుకే మందిరం ఎన్ని రోజులు కడతారా అని కంగారు పడక్కర్లేదు, చాలా తక్కువ రోజుల్లోనే అయిపోద్ది. ఎందుకంటే అన్ని రెడీగా ఉన్నాయి వాళ్ళకి ఏమున్నాయి చెప్పండి? అన్ని రెడీగా ఉన్నాయి ఇజ్రాయిల్ ప్రపంచంలో ఏమంటే బాగా జ్ఞానవంతులు, కుబేర్లు ఎవరంటే ఇజ్రాయిలే. మీకు తెలియక ఈరోజు గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, ఏమండి, ఇలా స్టీల్ పాత్రల్లో మందులు ఏవి కావాలంటే అన్నీ ఎవరే? ఇజ్రాయిల్ జ్ఞానమే అంతా. ఇజ్రాయిల్ వెనకాల ఉన్నారు. అందుకే ఇస్రాయేలులు ఏమంటే యూదులు లేకపోతే అమెరికా లేదు ఇప్పుడు. అంత గొప్ప ఏమంటే జ్ఞానవంతులుగా ఉండి అమెరికాని ఏం చేస్తున్నారు? ఆ ప్రపంచాన్ని వాళ్ళు ఏలుబడి చేస్తున్నారు. ఈ టెక్నాలజీ వెనకాల అంత ఎవరున్నారు చెప్పండి? ఇజ్రాయిలే, యూదులు ఉన్నారు. హల్లెలూయా. అందుకే ఇప్పుడు మనం పరిశీలన బాగా చేయండి. ఏమండి, మనీ రాబోతుంది. ప్రపంచం అంతా ఏంటి చెప్పండి? ఒకే మనీ. దాన్నే ఫోన్పే అనండి, గూగుల్ పే అనండి, ఒకే ధనం. ఎవరికి ఇచ్చినా అసలు ధనం కూడా ఇంకా ప్రింట్ చేయరట, డబ్బులు రేట్లు ఎక్కువైపోతున్నాయని నోట్లు చేయడానికి. ఇప్పుడు ఏం చేస్తారు? ఇంకా అన్ని గాల్లో వెళ్ళిపోవడమే అండి. ఆల్రెడీ ఒక ధనంగా మారిపోతుంది. డాలర్ కూడా పోయే కాలానికి వచ్చేసింది అనమాట. ఏమండి,
ఒక ధనము, ప్రపంచమంతా ఒక ధనం వస్తుంది. ఇది మన గుర్తు బాగా పెట్టుకోండి. రెండవది ఏంటంటే ప్రపంచమంతా ఒక భాష. ఏ భాష రావాలా? ఒకే భాష. ఆ భాష పేరే మీకు తెలుసు, ఇంగ్లీష్. ప్రపంచమంతా అదే వస్తుంది. అందుకే ఇంగ్లీష్ రాని కుర్రోడు ఎవరో ఉండరు. కాబట్టి ప్రపంచమంతా ఒక భాష అధికారికంగా రాబోతూ ఉంది, వస్తుంది. ఇంకా రాలేదు కానీ వస్తుంది, ఆల్రెడీ వెళ్ళిపోయింది అంతా కదా. అంతే. ఎవరి పిల్లల్ని ఏ రాష్ట్రం అన్నా వెళ్ళండి, మీ పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేస్తున్నారా, ఏ స్కూల్లో చదువుతున్నారా అని అడగండి, వాళ్ళు చెప్పే మాట ఏంటి? అదిగో ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ మీడియమే. ఏమంటే మీ పిల్లలు తెలుగు మీడియంలో జాయిన్ చేసుకోండి, ఏమంటారు మీరు? ఏ ఉద్యోగాలు వస్తాడికి తెలుగు మీడియంలో? మన రాజకీయ నాయకులు దత్తేయడం తెలుసా? మీ పిల్లల్ని తెలుగు మీడియంలో చదివించండి. తెలుగు మీడియం ఎవరికి? తెలుగు మీడియంలో వాళ్ళ పిల్లలు మాత్రం అమెరికాలో చదువుతారు. కాబట్టి మీరేమైనా తక్కువ తిన్నారా? అలాగే అంటూనే ఇంగ్లీష్ మీడియంలో అందరినీ జాయిన్ చేస్తూ ఉంటారు. అందుకే కానీ జగన్ మంచి పనే చేశాడు ఒక పక్షంలో, ఇంగ్లీష్ మీడియాలు పెట్టి. కానీ ఇప్పుడు మళ్ళీ అవి తెలుగు మీడియాలుగా చేయాలని అంటున్నారనమాట. సరే, ఏదేమైనా ఎవరు లేదు అనుకున్నా అంటే పైన ఉన్నవాడు జరిగేది మాత్రం జరుగుతుంది. కాబట్టి ఏంటి చెప్పండి? ఒకే భాష వస్తుంది. మూడవదిగా ఒకే పాలన కూడా రావాలి. ఏ పాలన రావాలా? ఒకే పాలన రావాలి. ప్రపంచం అంతా ఒక పాలన వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఇగో యుద్ధాలతో సర్వనాశనం అయిపోతే ఇంక మనకు యుద్ధాలు చాలు. కొంచెం బలం ఉంటేనే కదండి ఏదైనా పోట్లాట్లో. ఆ బలం అంతా తగ్గిపోయిందనుకో ఏమవుతారు? ఇంకా సప్పబడిపోతారు. అప్పుడు ఎవడో పెద్దోడికి వస్తే ఏం చెప్తే అది వింటామంటారు వీళ్ళు. అలాంటిది వస్తుంది ఏమండి. వచ్చినప్పుడు ఆ లీడర్గా సమన్వయపరిచిన వ్యక్తిని వీళ్ళు ఏం చేస్తారంటే చంపేస్తారు. ఈ 10 రాజులు ఏం చేస్తారు? కూటమిగా ఉంటే అందులో ఒకరిని ఏం చేస్తారు అని చంపేస్తారు. ఆడు చచ్చిపోయి ఆడు 3వ రోజులు లేస్తాడు. ఆడు చచ్చిపోయి ఏం చేస్తాడు? 3వ దినాన్న తిరిగి లేస్తాడు. 3వ దినాన్న తిరిగి లేచి వాడు యెరూషలేము దేవాలయం కట్టేశారు కదా, దేవాలయం. ఆ దేవాలయంలో నేనే మెస్సయ్యను అని చెప్తాడు. యూదులు అందరూ నమ్ముతారు. కాబట్టి అందరూ ప్రపంచం అంతా నమ్ముతారు. చచ్చిపోయి తిరిగి లేచిన నమ్మరా? ఆయనే దేవుడు అని నమ్ముతారు. ఏమండి అప్పుడు వాడు నన్ను ఆరాధించండి అని చెప్తాడు. యెరూషలేములో సింహాసనం వేసుకొని, ఎందులో? యెరూషలేము దేవాలయంలో సింహాసనం వేసుకొని నేనే దేవుడిని కనుక నన్ను ఆరాధించండి అన్నప్పుడు యూదుల కళ్ళు తెరవబడతాయి. ఏ కళ్ళు? యూదుల కళ్ళు తెరవబడతాయి. యూదులు తిరుగుబాటు చేస్తారు. అప్పుడు మహా శ్రమ కలుగుతుంది. యూదులకి క్రైస్తవులకి శ్రమ. ఎందుకంటే క్రైస్తవులు కూడా లోబడరు. కాబట్టి మనకు ముందుగా తెలుసు కాబట్టి మనం అసలు లోబడం. వాళ్ళకి తర్వాత తెలుస్తుంది. యూదులకి వాళ్ళ కళ్ళు తెరవబడతాయి. క్రైస్తవులను యూదులను అండ్ వాడు ఏం చేస్తాడంటే శ్రమల పాలు చేస్తాడు. అప్పుడే 666వ ముద్ర. అందుకే మొదటిగా ఒక పాలన, ఒక ధనం, ఒక భాష రావాలి. అంటే రెండవదిగా దేవాలయం కట్టబడాలి. మూడవదిగా ఆ దేవాలయంలో ఒకడు చచ్చిపోయి తిరిగి లేచినాడు రావాలి. అక్కడ వాడు సింహాసనం వేసుకొని కూర్చోవాలి. మూడవదిగా 666వ ముద్ర వాడు ప్రపంచం అంతా వాడికి లోపడిన వాళ్ళందరికీ వేస్తాడు. ఏంటి చెప్పండి? 666వ ముద్ర. అది ఎవరి ముద్ర? అపవాది ముద్ర. అపవాది ముద్ర. ఆ ముద్ర వేయబడిన వారికి అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఆ ముద్ర వేయించుకోలేని వారు శ్రమల పాలు అవుతారు. అప్పుడు నువ్వు నిలబడాల. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎవడో నీ దగ్గరికి వచ్చేస్తే ఏదో మాట్లాడితే ఏమి కాదు, ఇదంతా పెద్ద ఏం కాదు. అప్పుడు నిలబడాల. ఏకపాలన వచ్చినప్పుడు అప్పుడు నువ్వు నిలబడినప్పుడు అప్పుడు కనుక ఆ ముద్ర వేసుకున్నవాడు ఇంకా పరలోకానికి హక్కుదారులుగా ఇంక మార్చబడరు. అందుకే కొంతమంది అంటారు పర్లేదు ఇక్కడ నీకు స్తోత్రం అని మనసులో అనుకుంటానండి, ముద్ర వేయించుకుంటానంటే కుదరదు. ఆడు ఎక్కడెత్తాడు? చేతుల మీద, నొసటి మీద ఆడు ముద్రలు వేస్తాడు.
ఆ ముద్ర ఉన్నవాడికే అన్నీ అన్నీ అనేది జరుగుతుంది అన్నమాట. ఈ విషయాలు మీరు గ్రహించి ప్రభు రాబోతున్నాడని ఎరిగి, ప్రభు రాకడ సమీపంగా ఉన్నదని ఎరిగి మనం ఎలా ఉండాలంటే ఏమండి మెలకు కలిగిన వారిగా, జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలని సంఘాలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమంటే ఈ విశ్వాసులు ఏమవుతున్నారంటే ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఎలా బ్రతుకుదుమా అన్నట్టుగా ఈ లోక సంబంధమైన వాటి విషయాలు ఎక్కువ ఆలోచిస్తున్నారు, కానీ పర సంబంధమైన విషయాల మీద ఏమెట్టట్లేదంటే మనసు పెట్టట్లేదు. నా భర్త, నా కుటుంబం, నా ఇల్లు మంచిదే, కానీ వాళ్ళు ఎవరు నీతో రారు ముందు దానికి. ఏమంటే పరలోకములో ఉండడానికి నువ్వు నిర్ణయించుకోవాలి. ఇదిగో నేను మొన్న ఏమంటే ఉప్పాడు వెళ్ళాను. ఉప్పాడు వెళ్తే అక్కడ ఉప్పాడ యేసుదాస్ గారు అని ఒక ఆయన ఉన్నారు. సరే ఆయన చర్చి చూద్దామని వెళ్ళాను. వెళితే ఆయన సేవ పరిచర్యను వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది చెప్తున్నారు. ఆయన ఏమండి ఒక చిన్న పాకలో ఆయన వాక్యం చెప్తూ ఉంటే ఆయనకి ఆశ ఉందంట, సంఘం విస్తరించబడాలి, ఇక్కడ రక్షించబడాలని. ఆ సినిమా చుట్టూ చాలు చుట్టూ తిరిగి వచ్చేవాడంట. ఆ విషయం ఏంటంటే ఆ సినిమా హాల్ మూత వేయబడ్డది, అందులో దెయ్యం ఉన్నదని. ఏముందని మూత వేశారు? దెయ్యం ఉంది బాబా, దెయ్యం పట్టేసుకొని అంటే చీకటైతే అటువైపు వెళ్ళేవారు కదంట. ఈయన వెళ్ళి ప్రార్థన చేసుకొని వచ్చినప్పుడు అది 10,000 రూపాయలకి అమ్మేశారట. ఎవరు కొంటలేదని 10,000 రూపాయలకి అది అమ్మితే అందులోనే ఆరాధన పెట్టినప్పుడు ఈరోజు సంఘం విస్తరించబడ్డది. ఇలాగ ఉంటున్న కాలంలో ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు ఇలా కాదు, చాలా పెద్దగా మార్చబడాలి పరిచర్య అని అతడు ప్రార్థన చేస్తున్నాడట. చేస్తుంటే ఒక ఆమె వచ్చి, అయ్యగారు మన సంఘం పక్కనే ఉన్న ఆ 5 ఎకరాల పొలం మాదే, అది మీ పరిచర్యకి తీసేసుకోండి, అది కనుక ఎప్పుడైనా దాంట్లో ఏం కట్టాలి తెలుసా, మందిరమే కడతానని మాట ఇవ్వండి అన్నదట. ఏం కడతానని? మందిరం కడతానని. ఆయన మాట ఇచ్చిన ఇన్నాళ్ళకి, అంటే పోయిన సంవత్సరం ఎప్పుడో స్టార్ట్ అయింది అది, ఇన్నాళ్ళకి ఆ మందిరం కట్టబడ్డది. ఆ మందిరము ఒక ఇంచుమించుగా 1 ఎకరంలో కట్టబడితే ఏమండి 4 ఎకరాలు గ్రౌండ్ ఉంది అక్కడ. 4 ఎకరాలు గ్రౌండ్ అనమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏమండి ఆమె ఆ తల్లి యొక్క సమర్పణ ఎంత గొప్పదో చూడండి. దేవుడి పరిచర్యకి ఇక్కడ మందిరానికి ఇచ్చింది, అక్కడ గొప్ప దీవెన ఆశీర్వాదాలు ఆ తల్లి పొందుకుని ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని కొరకు ఏదైనా నేను చెయ్యగలను అన్నట్టుగా మనం మారగలిగితే, ఏమండి దేవుణ్ణి మనం మహింపరచగలిగితే దేవుడు వారిని ఎంతగా మహింపరుస్తాడో చూడండి. కాబట్టి ఈ లోకంలో తాపత్రయాలు ఇది నాది, అది నాది, ఇది నాది అనుకుంటున్నారు. ఈరోజు గల్ఫ్లో బోల్డ్ సంపాదించి బోల్డ్ చేశారు. ఇప్పుడు ఏది నాది? అరిచేతుల్లో ప్రాణాలు పట్టుకొని పరుగులు ఎడుతున్నారు చూడండి. ఏమంటే మొక్క లేకపోతే ముద్ద దిగదు వాళ్ళకి. అసలు రంజాన్ అంటే ఎలా ఉంటుంది? అలాంటి రంజాన్లో అష్ట కష్టాలన్నీ పడతా ఉన్నారు వాళ్ళు. ఏమంటే భయంకరమైన శ్రమలను వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఏమండి కాబట్టి నేను అంటాను, నిజంగా దేవుడు మనకి ఎంత సౌకర్యాన్ని ఇచ్చాడంటే ఈరోజు మందిరానికి రావచ్చు, దేవుని వాక్యం వినొచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, బైబిల్ చదువుకోవచ్చు, పాటలు పాడచ్చు, సువార్త చాటచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ దేవుడి కొరకు మనం ఏది చేయకున్నట్టుగా ఉండిపోతున్నాం, మిన్నుకుంటున్నాం అనమాట. అలాగుండద్దు. దేవుని కొరకు ఏదైనా చేయాలా, ఏదో ఒకటైనా దేవుడి కొరకు చేసేటట్టుగా మనం మారాలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ లోకాన జరుగుతున్న ఇవన్నీ కూడా మనకు ముందుగా దేవుడు చెప్పాడు. ఒక పాలన, ఒక ధనము, ఒక భాష, అది ఒకటి ఒక ఎత్తు అయితే, రెండోది ఏంటి? దేవాలయం కట్టబడాలి. దేవాలయంలో అబద్ధ క్రీస్తు, అంత్యక్రీస్తు అనకండి. అంత్యక్రీస్తు అంటే యేసు ప్రభువే. ఏమండి అబద్ధ క్రీస్తాడు, ఏం పేరు? అబద్ధ క్రీస్తు. అలాగే మూడోదిగా 666 ముద్ర. ఇవన్నీ కూడా వేదనలకు గుర్తుగా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ వేదనలకు గుర్తు. కాబట్టి ఇదిగో రేపు వచ్చేస్తున్నాడు, మాపు వచ్చేస్తున్నాడు, ఏమంటే ఆ కోళ్ళు పారవలో ఉంటున్నాడు, అక్కడ దిగి వచ్చాడంటే, ఇక్కడ దిగి వచ్చాడంటే, ఇవన్నీ కబుర్లు మాట్లాడకండి. ఇప్పుడు అంతా ఏ కాలం వచ్చేసింది? ఏ కాలం? పోయే కాలమా? ఏ కాలం?
అమ్మా ఏ అనే ఒక టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు. ఏఐ అనే టెక్నాలజీ, ఏ టెక్నాలజీలో ఏమండి రకరకాలన్నమాట. నేను వెళ్ళి మంచు పర్వతంలో తిరుగుతున్నట్టు, లేకపోతే నేను వెళ్ళి ఏమంటే పెద్ద విలాసమైన బిల్డింగు ఏదో లో నివసిస్తున్నట్టు, ఎక్కడైనా ఏదైనా మనం అడిగితే చాలు అది క్షణాల్లో చేసి పెట్టేద్ది అనమాట. ఎందుకు? నీ ఫోటో ఇచ్చి, నీ పెళ్లి ఫోటో ఇచ్చి, ఇది పెళ్ళి ఎంతకాలం అయిందన్నా కూడా చెప్తుంది. ఎంత అడ్వాన్స్గా ఉందో చూడండి. అలాగే నా చిన్నప్పుడు ఫోటో ఇచ్చి, ఇది తీయించుకొని ఎంతకాలం అవుతుంది, వయసు ఎంత అని అంటే అది కూడా చెప్తుంది. ఏమండి అంటే ఆ డిఫరెంట్లు కూడా ఎంత అంచనా వేస్తుందో చూడండి. అది అంటే మనిషి టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందో. అప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఏమండి ఒకప్పుడు చాలామందికి టీవీ అంటే ఎవరికి తెలీదు. టీవీ తెలుసా? ఫోన్ అంటే ఎవరికి తెలీదు. ఇప్పుడు ఎక్కడ నుండి అమెరికాతో మాట్లాడుతున్నాం. ఏమండి ఇప్పుడు ఎక్కడ ఉండి కూడా ఎక్కడో ఉన్న వాళ్ళని మనం చూడగలుగుతున్నాం, లైవ్లో చూడగలుగుతున్నాం. అంటే ఇవన్నీ పూర్వలో ఉన్న వాళ్ళకి చెప్తే వాళ్ళు నమ్ముతారా? అది ఎవడు నమ్మడో. అంటే దేవుడు చూడండి ఎంత టెక్నాలజీ ఇచ్చాడో. ఈ టెక్నాలజీ అంతా కూడా ఇద్దరు సాక్షులు దిగి వస్తారు దేవుడి కొరకు. వారు దేవుడిని, అందుకే మనం అందరం ప్రకటించేసిన తర్వాత ఉన్న వాళ్ళందరికీ ఇద్దరు సాక్షులు ప్రకటిస్తారు. వాళ్ళు ఏలియా, హనోకు ఆత్మ కలిగిన వారు. వాళ్ళు ఏం చేస్తారు? మొత్తం వరల్డ్ అంతా కూడా వారు ప్రకటించినప్పుడు వాళ్ళది లైవ్ అంతా వరల్డ్ వెళ్ళిపోతుంది. లైవ్ అందరికీ సువార్త అందపడుతుంది. వారిని చంపేస్తారు. వారిని ఏం చేస్తారండి? చంపుతారు. వారి శవములు 3 రోజులు అలాగ ఉండడం ప్రపంచంలో అందరూ చూస్తారు. అర్థమవుతుంది మీకు? వారు ఎవరు అంటే చివరిగా వచ్చే ప్రవక్తలు వాళ్ళు. హల్లెలూయా. ఏలియా ఆత్మ కలిగిన వాళ్ళు. హల్లెలూయా. అలాగే ప్రవక్తల ఆత్మలు కలిగిన వాళ్ళని కూడా దేవుడు ఏం చేస్తాడు? సువార్త చేయడానికి పంపుతాడు. అందరికీ తెలుస్తుంది, మీరేం కంగారు పడక్కర్లేదు. కానీ మనం చేయగలిగినంత మనం చేయడానికి మనం ఇష్టపడతా ఉండాలనే విషయాన్ని చెప్తున్నా. నువ్వు ప్రకటన చెప్పిపోతే ఇంకొకరు ప్రకటిస్తారు. ఆగిపోదు దేవుడి పని. కానీ నువ్వు చేస్తే నువ్వు ప్రతిఫలము పొందుకుంటావు. దేవుడు నిన్ను, నీ కుటుంబాలు దీవించడమే కాదు, ఆయన పరిచర్య నేను కూడా చేశానన్న తృప్తి ఉంటుంది. హల్లెలూయా. ఖాళీ చేతులతో వెళ్ళం ఆయన దగ్గరికి. హల్లెలూయా. ఆ రీతిగా నీవు నేను మనము ఆయన రాకడికి, ఆయన మధ్యాకాశాన్ని రాబోతున్న రాకడికి మనం ఏమవ్వాలా? సిద్ధపడిన వారిగా ఉండాలా? అనేకులను సిద్ధపాటు చేసేవారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే అంటున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను. వారికి ఇవ్వడానికి నా దగ్గర ఏముంది? ప్రతి వారికి ఇవ్వడానికి నా దగ్గర ఏముందంటే జీతం ఉంది. అందుకే ఈ లోకంలో మనలను మెచ్చుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. మనం ఏదైనా చెప్తే మెచ్చుకున్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, కానీ తిట్టేవాళ్ళు బోల్డ్ మంది ఉండొచ్చు, ఎటకారం చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉండొచ్చు, నిందలేసే వాళ్ళు బోల్డ్ మంది ఉండొచ్చు, అవమానాలు చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉండొచ్చు. కానీ వాటన్నిటిని మనం పట్టించుకోకూడదు. పట్టించుకుంటే మన ఆత్మీయ జీవితము ముందుకు ఆగిపోతుంది అన్నమాట. అందుకే మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తికి ఒక గాడిద ఉందంట. ఆ గాడిద ఏం చేసిందంటే ముసలిదైపోయిందంట. ఆ ముసలిదైపోయిన ఆ గాడిని ఏం చేద్దామని అనుకుని వాడు ఏం చేసాడట, తీసుకెళ్ళి నీరు లేని నూతులో వేసేసి ఏం చేస్తున్నాడు, దాన్ని గొయ్యి తీయడం కష్టం కదా, అది ఎందుకు పనికి రావట్లేదు అని నొయ్యని అందులో ఏం చేస్తున్నాడట, 2 పనులు పెట్టి కప్పెట్టేంట్రా అన్నాడట. వాళ్ళు వేస్తుంటే అది ఏం చేస్తుంది? ఓరకనా లేదు. మనమైతే ఏడుతూ కూర్చుంటాం, కానీ అదేం చేస్తుంది? దులిపేస్తుంది అనమాట. అది వీళ్ళు ఇంకా స్పీడ్గా వేస్తున్నారు. పొద్దున్న కల్లా కప్పెట్టేయాలని వేస్తుండకోల్ది అది ఏం చేస్తుంది? దులిపేస్తున్నప్పుడు ఆ వేయబడినవన్నీ కూడా ఏమవుతున్నాయంటే తను పైకి తీసుకొస్తున్నాయి. అందుకే ఒక ఆయన ఏమన్నాడంటే, ఎన్ని రాళ్ళు పడతాయో పండవండి, ఆ రాళ్ళతో నేను ఇల్లు కట్టుకుంటాను అన్నాడు. కొట్టుకున్నాను, ఇల్లు కట్టుకుంటాను, ఎన్ని రాళ్ళు తెగండి నా మీదకి, అవన్నీ పెట్టుకుని నేను కట్టుకుంటాను.
ఇల్లు కట్టుకుంటాను అన్నాడట. కాబట్టి మనకి నిందలు అవమానాలు ఎన్నొస్తే అన్నీ మనకి ఏమో పునాదిగా చేసుకుని ఏమవ్వాలా, మనం పైకి లేగాలి. కానీ మనం ఏడుస్తూ కూర్చుంటే కప్పెడిపోతాం, మనం దులిపి వేస్తూ ఉంటే మనం పైకి వచ్చేస్తాం. దేవుని స్తోత్రం. అందుకే అవమానాలు, నిందలు, వేదనని, అపహాస్యాలని ఏం చేయాలి, మనం దులిపివేయాలా. ఇదేంటంటే అలాంటి ఎక్కడదో మాట చెప్తున్నారు, మీరు కథ చెప్తున్నారు ఏంటంటే, మన ప్రభు చేసింది చెప్తున్నాను. ఆయన అవమానపరిచారు, హేళన చేశారు, ఎటకర్లాడారు, చేతగానోడు అన్నారు, దెయ్యం పట్టినోడు అన్నారు, రకరకాలుగా మాట్లాడారు. అన్ని మాట్లాడినా ఆయన ఏం చేశాడో తెలుసా, ఆ నిందలను, ఆ శ్రమలను అన్నిటిని కూడా ఆయన ఏం చేశాడో తెలుసా, నిర్లక్ష్య పెట్టాడట. ఏం చేశాడండి, వాటన్నిటిని నిర్లక్ష్య పెట్టాడు. కనుకే మన కొరకు ఆయన ప్రాణ త్యాగము చేయగలిగాడు. అక్కడెక్కడన్నా కోప్పడి నిలబడి ఉంటే ఒక్కడైనా నిలబడతాడా? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమవుతారు, భస్మం అయిపోతారు. ఏమవుతారండి, భస్మం అయిపోతారు. సొదొమ గొమొర్రా పట్టణస్తులందరూ భస్మం అయిపోలేదా? భస్మం అయిపోయారా లేదా? భస్మం అయిపోయారు. బూడిద మిగిలింది. ఇప్పుడు కూడా సాక్ష్యంగా చెప్తుంది ఆ బూడిదే ఏమండి, ఆ బూడిదే మృత సముద్రము. ఆ బూడిదైన ఊరే మృత సముద్రం. ఏమంటే అందులో దూకినోడు కూడా ఇప్పుడు సావడం. అందులో సావడు. కారణం ఏంటి? ఏమండి, కారణం ఏంటి? అదంతా కూడా చాలా భయంకరమైన ఉప్పుతో నింపబడిన అదే ప్రపంచంలో ఒక వింతగా మనకు కనబడుతుంది. అందుకే నేను చెప్తున్నాను, మన ప్రభు త్వరగా వస్తూ ఉన్నాడు. మరణాత ఏమండి, మరణాత అనగా మన ప్రభు త్వరగా వస్తూ ఉన్నాడు. మనం సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి. దిద్దుబాటు, ముందు దిద్దుబాటు, తర్వాత సిద్ధపాటు ఎలా వస్తుందండి? దిద్దుబాటు చేసుకున్నది ద్వారా సిద్ధపాటు ఉన్నదని ఎరిగి ప్రభు వస్తున్నాడు. ప్రభు పనిచేసిన వారికి, ప్రభు కొరకు నిలబడిన వారికి వారి అందరికీ కూడా ఏమి ఇవ్వాలని వస్తున్నాడు? ఆయన జీతం ఇవ్వాలని పట్టుకొని వస్తూ ఉన్నాడంట. చూడండి 22వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన 22:12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి చుడుకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫయో ఓమేగయో, మొదటివాడును కడపడవాడును. మళ్ళీ ఎవరు అనుకుంటామని, ఆదియు అంతమునై ఉన్నవాడను. హల్లెలూయా. ఆదియుతానై అంతముతానై, ఆది మధ్యాంత రహితుడు తానై, ఆదియుతానై అంతముతానై, ఆది మధ్యాంత రహితుడు తానై. ఆదియు ఆయనే, అంతము ఆయనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అటువంటి గొప్ప దేవుణ్ణి నీవు మనము కలిగి ఉన్నామన్నమాట. హల్లెలూయా. ఆయన ప్రతి వానికి ఏమిద్దాం అనుకుంటున్నాడు? తను ప్రతి ఒక్కరికి వారి క్రియలను బట్టి సిద్ధపాటు చేశాడట. ఆ జీతము ఆయన పట్టుకొని వస్తూ ఉన్నాడు. ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అందుకే పాపమునకు జీతం. చూసారా, పాపమునకు జీతం. పాపానికి జీతం నువ్వు పొందుకోగలుగుతావు. సత్క్రియలు చేసిన వారు, ప్రభు కొరకు త్యాగం చేసిన వారు, ప్రభు కొరకు ఖర్చు పెట్టిన వారు, ప్రభు కొరకు ఖర్చు అయిన వారు అందరి విషయంలో ఏం చేస్తారు? ఆయన నిత్య జీవము, బహుమానాలు ఎన్నో ఆయన ఇచ్చి వారిని ఘనపరుస్తాడట. నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరుస్తానని చెప్పిన దేవుడు వారిని ఘనపరుస్తాడట. హల్లెలూయా. అందుకే మనము దేవుడి కొరకు ఏం నష్టపోయినా పర్వాలేదు.
ఏమండి దేవుని కొరకు ఏది నష్టపోయినా పర్లేదు, కానీ దేని కొరకైనా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టుకోకూడదు. దేని కొరకైనా దేన్ని విడిచిపెట్టుకోకూడదు, దేవుణ్ణి విడిచిపెట్టుకోకూడదు. దేవుని స్తోత్రం. అందుకే భక్తుడు అంటాడు, నాకు అన్ని పోయినా పర్లేదు ప్రభా, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి. ఎందుకు అంటే నీవు ఈ లోకానికి దేవుడు కాదు, నువ్వు విశ్వ చక్రవర్తి నువ్వు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన వారెవరును లేని తెరువరికి హితుడవు నీవే యేసు ప్రభో. తన వారెవరును లేని తెరువరికి హితుడవు నీవే యేసు ప్రభో. ఎల్లరూ వెలివేసిన నిర్భాగ్యులా, ఎల్లరూ వెలివేసిన నిర్భాగ్యులా, ప్రియ బాంధవుడవు నీవే ప్రభు, ప్రియ బాంధవుడవు నీవే ప్రభు. సకలము కోల్పోయిన నిరుపేదకు పెన్నిది నీవే యేసు ప్రభో. సకలము కోల్పోయిన నిరుపేదకు పెన్నిది నీవే. పెను తుఫానులో నాదు ప్రశాంతత, నా వేదనలో దివ్యాదరణ. పెను తుఫానులో నాదు ప్రశాంతత, నా వేదనలో దివ్యాదరణ. తిమిరములోన నిరీక్షణ తేజము, తిమిరములోన నిరీక్షణ తేజము, నా చిరజీవము నీవే ప్రభో, నా చిరజీవము నీవే ప్రభో. సకలము కోల్పోయిన నిరుపేదకు పెన్నిది నీవే యేసు ప్రభు. సకలము కోల్పోయిన నిరుపేదకు పెన్నిది నీవే యేసు ప్రభు. యేసు ప్రభో విశ్వ విభో, విశ్వ విభో నా ప్రాణ విభో. యేసు ప్రభో విశ్వ విభో, విశ్వ విభో నా ప్రాణ విభో. సకలము కోల్పోయిన నిరుపేదకు పెన్నిది నీవే యేసు ప్రభు. సకలము కోల్పోయిన నిరుపేదకు పెన్నిది నీవే యేసు ప్రభు. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మనకు ఏమున్నా ఏమి లేకపోయినా ప్రభు మనతో ఉన్నప్పుడు ఆయన మనకు కావలసిన వాటి అన్నిటిని ఆయనే సమకూర్చి మళ్ళీ అపాయములోండి తప్పించి వ్యాధులను స్వస్థపరిచి మళ్ళీ నడిపించి పోషించి ఏమండి మహిమపరచగలుగుడు ఘనపరచగలిగిన దేవుడు ఆయన.